చాలామంది నొప్పులతోటి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. దీనికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటితోటి బోల్డ్ అని సైడ్ ఎఫెక్ట్స్ కదా. అలా కాకుండా నొప్పుల నుంచి రిలీఫ్నిచ్చేటువంటి ఒక అద్భుతమైన మూలిక ఉంది. ఇదే వావిలి. ఈ సయాటికా నరాల నొప్పికి వావిలి ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదం అని చెప్పొచ్చు. దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెన్నుపూసల మధ్య నరం నొక్కుపోయి నడుము నుంచి కాలు వరకు కూడా ప్రాణం పోయేంత నొప్పి వేధిస్తున్నప్పుడు ఈ సాధారణ ఆకు రసం 10 రోజుల్లోనే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? కీళ్ళ నొప్పుల రిలీఫ్ని పొందటానికి ఈ మామూలుగా కెమికల్ పెయిన్ కిల్లర్స్ వాడటం బదులుగా ఆయుర్వేదంలో ఈ నిర్గుండి అని పిలిచేటువంటి ఈ మొక్క శరీరంలో ఉండేటువంటి వాత దోషాన్ని సమతుల్యం చేస్తూ కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మన పెరట్లో పెరిగేటటువంటి ఈ సామాన్యమైన మొక్క ఒక శక్తివంతమైన ఔషధపు గని. ఆధునిక విజ్ఞానం సైతం ధృవీకరించినటువంటి వావిల్లో ఉండే ఫ్లావనాయిడ్స్ నరాల బలహీనతని, ఇంకా కంపవాతం అంటే పార్కిన్సన్స్ లాంటి మొండి సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చలి జ్వరం, కడుపులో పురుగులు, ఇంకా చర్మ వ్యాధులకు వావిలి ఒక తిరుగులేని రక్షణ కవచం. ఇన్ఫెక్షన్స్తో పోరాడే ఈ సహజసిద్ధమైనటువంటి యాంటీబయాటిక్ని సరైన మోతాదులో ఎలా ఉపయోగించాలో, ఏ సమయంలో వాడితే ఫలితం ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం వివరంగా కూలంకషంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది లైఫ్ లాంగ్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. నొప్పుల నుంచి రిలీఫ్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన ఈ వావిలి మొక్క, దీనికి సంబంధించిన కీలకమైన సమాచారం, ఈ మొత్తం వివరాల్ని మనం తెలుసుకుందాం. ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి నొప్పి నివారణ మందులలో ఈ వావిలి అనేది అగ్రస్థానంలో ఉంటుంది. కెమికల్స్తో కూడినటువంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండానే తీవ్రమైన కండాల నొప్పుల్ని తగ్గించే శక్తి ఈ మొక్కకు ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఏదో వెనక బ్యాక్ యార్డ్లో దొడ్లో పెరిగేటటువంటి ఒక చెట్టు మాత్రమే కాదు, వేల ఏళ్ల నుంచి మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న ఒక శక్తివంతమైన ఔషధపు గని అని చెప్పొచ్చు. గ్రామాలలో, వాగుల దగ్గర, పొలాల గట్ల పక్కన విరివిగా కనిపించేటటువంటి ఈ మొక్కని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి. శాస్త్రీయంగా వైటెక్స్ నిగుండో అనేటటువంటి ఈ పేరుతోటి పిలిచే ఈ మొక్కని మన పూర్వీకులు ఇంటి వైద్యంలో ఒక భాగం కింద వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా నరాల బలహీనత, ఎముకల నొప్పులు, ఇంకా ఈ చర్మ వ్యాధుల నుంచి రిలీఫ్ని ఇవ్వడానికి ఇది ఒక మంచి మూలిక. శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను బయటికి పంపిస్తూ జీవక్రియని క్రమబద్ధీకరించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వావిని నిర్గుండి అని పిలుస్తారు. అంటే రోగాల నుంచి శరీరాన్ని రక్షించేది అని అర్థం. వాతదోషం వల్ల వచ్చేటువంటి నొప్పిని తగ్గించడంలో ఇది అగ్రగామి. అంటే దీనికి సాటి మరొకటి లేదు. ఈ మొక్క కటు అంటే ఘాటు, అలాగే తిక్త అంటే చేదు రుచులను కలిగి ఉంటుంది. శరీరంలో ఉండేటటువంటి కఫాన్ని, ఇంకా వాతాన్ని సమతుల్యం చేస్తుంది. వాత వ్యాధుల ట్రీట్మెంట్లో ఇది ఎక్కువగా దీన్ని ఎంచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వేరు ఆకుల ఔషధంగా వాడుతూ ఉంటాం. ఆఖరికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వావిల్లో ఉండేటువంటి ఔషధ గుణాన్ని ధృవీకరించింది. దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, ఇంకా టర్బినాయిడ్స్ లాంటి రసాయన సమ్మేళనాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి దోహదపడతాయని తేలింది. ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి, అలాగే దీంట్లో యాంటీబయాటిక్ గుణాలు కూడా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ మీద ఇది సమర్థవంతంగా పోరాడుతుంది. కండాల నొప్పులను తగ్గిస్తూ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఈ పెయిన్స్ నుంచి ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. వాయువుల్లో ప్రధానంగా ఆకులు, వేరు, పువ్వులు, గింజలు ఇలాంటి వాటిని ఔషధాల తయారీకి వాడుతూ ఉంటాం. సాధారణంగా ఆకుల్ని పేస్ట్ లాగా లేదా కషాయంలాగా ఇంటర్నల్గా తీసుకోవటం అనేది అవసరం. ఆకుల రసాన్ని 10 to 20 ml వరకు, వేరు కషాయాన్ని అయితే 30 to 60 ml వరకు కూడా తీసుకోవచ్చు. అలాగే ఎండిన ఆకుల పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దీనికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. అంటే దీని యూసేజ్ ఏమిటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీన్ని ఎలా వాడాలి, ఏ వ్యాధుల్లో వాడచ్చు, ఈ మొత్తం అంటే దీనికి సంబంధించి బోల్డ్ అనే ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. వావిలి మొక్కని ఉపయోగిస్తూ సయాటికా లాంటి తీవ్రమైన నొప్పులు, అలాగే కీళ్ల నొప్పులు, ఇంకా కంపవాతం అంటే పార్కిన్సన్స్ డిసీజ్, చలి జ్వరం, కడుపులో పురుగులు, అక్కడికి స్కిన్ ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా తామర ఇలాంటి చర్మ వ్యాధుల నుంచి రిలీఫ్ని పొందొచ్చు. వీటిని గురించి వరుసగా 1 by 1 తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది. ఇదే సయాటికా నొప్పిలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు.
నడుము నుంచి కాలి చివరి వరకు నరం లాగుతూ తీవ్రమైన మంటతో కూడినటువంటి నొప్పిని సయాటికా అని పిలుస్తారు. దీన్ని ఆయుర్వేదంలో గృద్రసీవాతం అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు నడవటం, కూర్చోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వెన్నుపూసల మధ్య నరం నొక్కుపోవటం వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి 15 గ్రాముల వావిలి ఆకుల్ని, అంటే దాదాపుగా ఒక 2 పిడికెళ్ళు మెత్తని ముద్దగా నూరాలి. ఈ ముద్దని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి బాగా మరిగించాలి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ఒక చెంచా ఆముదం కలిపి, అంటే ఈ కషాయానికి లేకపోతే ఈ ముద్దకి, దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఇలా వరుసగా ఒక 10 రోజుల పాటు చేయటం వల్ల నరాల మీద ఒత్తిడి తగ్గి సయాటికా నొప్పి క్రమంగా ఉపశమిస్తుంది. చాలామందికి జాయింట్ పెయిన్స్, అంటే కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వయసు పెరగటం వల్ల లేదా ఈ వాతదోషం పెరగటం వల్ల కీళ్ళలో గుజ్జు తగ్గిపోయి నొప్పులు రావటం అనేది సహజం. కీళ్ళవాపు, అలాగే కీళ్ళని జాయింట్స్ని కదిల్చలేకపోవటం, నడుస్తుంటే శబ్దాలు రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవటం కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వావిలి వేరుతోటి చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. వావిలి వేరుని సేకరించి శుభ్రం చేసి ముక్కల కింద కోయాలి. దీన్ని నీళ్ళలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు 60 మిల్లీలీటర్ల చొప్పున తీసుకుంటూ ఉంటే కీళ్ళల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ కదలికలు అనేవి సులభతరం అవుతాయి. పార్కిన్సన్స్ డిసీజ్, అంటే కంపవాతం చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నరాలు బలహీనపడటం వల్ల చేతులు, కాళ్ళు వణకటానికి కంపవాతం అంటారు. దీనివల్ల శరీరంలో కంట్రోల్ తప్పుతుంది. పట్టు కోల్పోవటం, కదలికలు మందగించడం లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా వాత వ్యాధికి సంబంధించినటువంటి ఒక సమస్య. ఇలాంటి ఈ సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఈ సమస్యను ఎదుర్కోవటానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వావిలి వేరు కషాయానికి ఒక చెంచా నువ్వుల నూనె చేర్చడం మంచిది. నువ్వుల నూనె వాతాన్ని తగ్గించేటువంటి గుణం కలిగి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే నరాలకి బలం వచ్చి వణుకనే తగ్గుతుంది. ఇది నరాల వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తూ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. మన దేశంలో చలి జ్వరం, అంటే మలేరియల్ ఫీవర్స్ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. చలితో కూడినటువంటి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా చలి జ్వరం లక్షణాలు. ఇది సాధారణంగా దోమకాటు వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. శారీరక ఉష్ణోగ్రత పెరుగుతూ తగ్గుతూ ఉండటం వల్ల చాలా నీరసించిపోతూ ఉంటాం. దీనికి చికిత్సగా 5 వావిలి చిగుళ్ళు, 5 మిరియాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మాత్రలాగా చేసుకొని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. వావిల్లో ఉండే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. మిరియాలు ఏమో జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని బయటికి పంపిస్తాయి. కడుపులో పురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్ ఒక పెద్ద సమస్య. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం లేదా అపరిశుభ్రమైన నీళ్లు తీసుకోవటం వల్ల కడుపులో పురుగులు చేరుతూ ఉంటాయి. దీనివల్ల కడుపు నొప్పి, ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతిలో వావిలి చిగుళ్ళు అలాగే మిరియాల మిశ్రమాన్ని ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల పురుగులు పడిపోతాయి. ఇది సహజసిద్ధమైనటువంటి అంతల్మెంటిక్గా నులిపురుగుల నివారణగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం లాంటి ఇబ్బందులని ఇది నివారిస్తుంది. తామర, అంటే రింగ్వర్మ్ మన దేశంలో చాలా కామన్గా కనిపించేటువంటి ప్రాబ్లం. చర్మం పైన ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురదతో కూడినటువంటి ఇన్ఫెక్షన్ని తామర అని మనం చెప్తాం. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోలేదనుకోండి, చర్మం పైన మచ్చలు తయారై ఈ సమస్య జటిలమవుతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వావిలి ఆకుల రసాన్ని నేరుగా ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో, ప్రభావిత ప్రాంతంలో రాయాలి. వావిల్లో ఉండేటువంటి యాంటీ ఫంగల్ గుణాలు ఈ ఫంగస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. ప్రతిరోజు 2 లేదా 3 సార్లు ఈ రసాన్ని ఇలా ఎక్స్టర్నల్గా రాస్తూ ఉంటే దురద తగ్గి చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది. చర్మంపై ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ కూడా దీంతో తగ్గుతుంది. అయితే చాలామందికి దీన్ని ఐడెంటిఫై చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. అంటే ఈ మొక్క వివరాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. వావిలిని వృక్షశాస్త్ర పరిభాషలో వైటెక్స్ నిగుండు అనే పేరుతో పిలుస్తారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రాంతాలలో నల్లవావిలి, తెల్లవావిలి ఇలా రకరకాలుగా దీన్ని పిలుస్తుంటారు. ఆ రంగు భేదాన్ని బట్టి ఆకుల రంగు, కాండం ఆధారంగా ఇలాగ ఐడెంటిఫై చేస్తారు. తెల్లవావిలిని సాధారణ వైద్యంలో ఎక్కువగా మేము వాడుతూ ఉంటాం. ఇది 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఒక పొదలాగా పెరుగుతుంది. కొన్నిసార్లు అనుకూల పరిస్థితులు ఉన్నాయనుకోండి 5 నుంచి 6 మీటర్లు ఒక వృక్షంలాగా కూడా పెరుగుతుంది. దీని ఆకులు హస్తాకారంలో 3 లేదా 5 దళాలు కలిగి ఉంటాయి. ఇది ఐడెంటిఫికేషన్కి మెయిన్ ఫీచర్. ఆకులు ఎండిపోయినప్పుడు పైన నల్లగా ఉంటాయి. అడుగు భాగాన్ని మీరు తిప్పి చూశారనుకోండి బూడిద రంగులో ఉంటాయి. ఇది దీని ప్రధానమైన గుర్తింపు. దీనికి లేత వంగపండు రంగు లేదా నీలి రంగు పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. పండ్లు ఏమో బఠానీ గింజల పరిమాణంలో నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి.
ఇవి మీరు తెలుసుకోవాలి. వావిల్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ మందును వాడే ముందు ఆయుర్వేద వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మోతాదు విషయంలో టైలర్ మేడ్ ఉండాలి కాబట్టి వైద్య సలహాతో మాత్రమే ఇవ్వాలి. ఈ మొక్క ఆకుల్ని తల కింద పెట్టుకొని పడుకుంటే తలనొప్పి, నిద్రలేమి తగ్గుతాయని ఒక ప్రాచీన నమ్మకం ఉంది. సాంస్కృతికంగా కూడా దీనికి వావిలికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రామ దేవతల పండగలలో, పాటి పండగ అలాంటి సందర్భాలలో వావిలి ఆకుల్ని తోరణాల కింద కడతారు. పాతకాలంలో ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు పురుగులు పట్టకుండా ఉండటం కోసం ఈ ఆకుల్ని వాడేవాళ్ళు. అంటే ఇది ఒక సహజమైన పురుగుల నివారణ కింద కూడా ఉపయోగపడుతుంది. అలాగే ప్రసవానంతరం స్త్రీలు స్నానం చేసే నీళ్ళలో ఈ వావిలి ఆకుల్ని వేసి మరిగించడం ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. ఇది ఒళ్ళు నొప్పులను తగ్గించి శరీరానికి హాయిని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. వావిలి అనేది ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతమైన వరం. ఈ వాత సంబంధ సమస్యలకు, నరాల నొప్పులకి ఇది ఒక సంపూర్ణ ఔషధం కింద పనిచేస్తుంది. ఆధునిక వైద్యంలో నొప్పి నివారణకు వాడే మందుల వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ భయం లేకుండా సరైన మోతాదులో వావిల్ని వాడటం వల్ల దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్లో మంచి ప్రయోజనం పొందొచ్చు. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఔషధ మొక్కల విలువల్ని గుర్తించి వాటిని సంరక్షించుకోవాలి. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక జీవనశైలికి అన్వయించుకోవడం ద్వారా మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని మనం సాధించవచ్చు. ప్రతి ఇంట్లోనూ పెంచుకోదగ్గ ఈ మొక్క మన ఆరోగ్యానికి ఒక రక్షక కవచంలాగా నిలుస్తుంది. మీ పెరటి వైద్యమే మీ ఆరోగ్యానికి ప్రాణవాయువు అనేదానికి ఈ వావిలి అనేది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.